మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని అడిగే దమ్మున్న నాయకుడు జగన్ మాత్రమే అన్నారు భీమిలి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అందించిన మనసున్న మహారాజు జగన్ అన్నారు అవంతి. భీమిలి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్. పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి రావడం వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది భీమిలి నియోజకవర్గమే అన్నారు స్థానిక ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్. ముఖ్యమంత్రి ఇక్కడే ఉండడం వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మారతాయన్నారు అవంతి. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళిన మహిళలు వాళ్ళు అఖండ స్వాగతం, అపూర్వాదరణ చెప్తూ కారణం ఏంటంటే ప్రతి సచివాలయంకి 11 కోట్లు 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పట్ల వాళ్ళు మంచి అభిప్రాయంతో ఉన్నారు. జగన్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, మీకు మంచి జరిగింది, మంచి చేశానని 5 ఏళ్ళ కింద కొట్టేమని చెప్తున్నారు. కాబట్టి మరి రేపు గతంలో వచ్చిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లతో జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అలాగే మళ్ళీ భీమిలిలో కూడా గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి మళ్ళీ ఈ భీమిలి సీట్ని జగన్ గారు బహుమతిగా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ముఖ్యంగా ప్రజలంతా కూడా జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, విశాఖను పరిపాలన రాజధాని చేయాలి. విశాఖ పరిపాలన రాజధాని చేస్తే ఎక్కువ బెనిఫిట్ మాకే భీమిలి ప్రాంతానికి మరి జరుగుతుంది. ఎందుకంటే వీవీఐపీ వచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపడతాయి, రోడ్లు కానీ, కాలువలు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ అన్నీ. దాంతోపాటు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఇక్కడ ఆస్తులు విలువలు పెరుగుతాయి. దాంతోపాటు పిల్లలకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి చదువులు చదవకుండా మంచి యూనివర్సిటీలు వస్తాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా వస్తారు. కాబట్టి మాకు మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది విశాఖపట్నానికి, జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఇక్కడ ప్రజలంతా కూడా భావిస్తున్నారు. తప్పనిసరిగా మరి అత్యధిక మెజార్టీతో గతంలో ఉన్న మెజార్టీ కూడా కంటే కూడా భీమిలిలో గెలిచి వారికి బహుమతిగా ఇస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా పెద్దల దాస్ గారు కానీ, అప్పారావు గారు కానీ, కోలిరెడ్డి గారు, ఉమా గారు, మా ఎల్లయ్య గారు, అందరూ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. విజయవంతం చేస్తున్న మా మహిళలందరూ కూడా, మా ఆడపడుచులకి, మా అక్కచెల్లెలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం. ఓకే.